What is the unit digit for 17 power 18 power 20? 18 అనేది 4 4ల 16, రిమైండర్ 2, 4k plus 2 పవర్ n ఫార్ములో ఉంటే ఆన్సర్ ఏంటి? a పవర్ 4. a పవర్ 4k plus 2 పవర్ n ఫార్మాట్ లో ఉంటే ఆన్సర్ ఎంత? a పవర్ 4. a పవర్ 4. 17 పవర్ 18 పవర్ 20, 4k plus 2 ఫార్ములో ఉంటే 7 పవర్ 4. 7 పవర్ 4 ఈజ్ 7 స్క్వేర్ ఇంటూ 7 స్క్వేర్. 9 9s are 81. 9 9s are 81. యూనిట్ డిజిట్ ఇట్ ఈజ్ 1. ఇవన్నీ మోడల్స్ ఫస్ట్ కంప్లీట్ చేద్దాం. ఇవన్నీ చాలా సింపుల్ మోడల్స్. 17 పవర్ 18 పవర్ 20. 18 అనేది 4 4ల 16 ప్లస్ 2, 4k plus 2 ఫార్ములో ఉంది. 4 ప్లస్ 4k plus 2 పవర్ n, 7 పవర్ 4. 7 స్క్వేర్ ఇంటూ 7 స్క్వేర్. ఇక్కడ మీరు చూస్తే గనక 2 పవర్ 3 పవర్ 4, 3 పవర్ 4 పవర్ 5, 5 పవర్ 6 పవర్ 7, 5 పవర్ 6 పవర్ 7, 6 పవర్ 7 పవర్ 8, 7 పవర్ 8 పవర్ 9, 8 పవర్ 9 పవర్ 2. ఏమీ చేయాల్సిన అవసరం లేదు. 5 పవర్ ఎనీ నంబర్ ఏమో ఇక్కడ 5, 5 పవర్ ఎనీ నంబర్ ఏమో ఇక్కడ 7. ఇది 2 పవర్ 81. 3 పవర్ 4 అంటే 2 పవర్ 81. 81 అవుతే 2 పవర్ 4 ఇంటూ 20 ప్లస్ 1 అంటే ఇది 2. ఇక్కడ 2 వచ్చింది, ఇక్కడ 5 వచ్చింది. 5 ఇంటూ 2, 5 ఇంటూ 2 యూనిట్ డిజిట్ ఎంత అవుతుంది? 10. 10 తోటి మల్టిప్లై చేసే ఏ నంబర్ యొక్క యూనిట్ డిజిట్ ఎంత అవుతుంది? 0. 2 పవర్ 3 పవర్ 4. 3 పవర్ 4 ఈజ్ 81. 2 పవర్ 81. 2 పవర్ 81 ఈజ్ 4 ఇంటూ 20 ప్లస్ 1. ఏ పవర్ 4k ప్లస్ 1. ఇది 2. దీని యూనిట్ డిజిట్ 2. దీని యూనిట్ డిజిట్ 5. యూనిట్ డిజిట్ 2, యూనిట్ డిజిట్ 5. 2 ఇంటూ 5 యూనిట్ డిజిట్ ఎంత? 10. 10 యొక్క యూనిట్ డిజిట్ ఎంత ఉంటుంది? 0. 10 యొక్క యూనిట్ డిజిట్ ఎంత ఉంటుంది? 0. రైట్. నౌ ఇక్కడ చూడండి, 7 పవర్ 3 పవర్ 4n ప్లస్ 1. సో ఇది బ్రాకెట్ ఉంది. బ్రాకెట్ ఉంటే ఇది 7 పవర్ 3 ఇంటూ 4n అవుతుంది. అంటే ఇది ఏమవుతుంది? 4 ఇంటూ 3n అవుతుంది. ఏ పవర్ 4k ఆన్సర్ ఎంత? ఏ పవర్ 4. ఏ పవర్ 4 ఈజ్ 7 స్క్వేర్ ఇంటూ 7 స్క్వేర్. 7 స్క్వేర్ ఈజ్ 49. 7 స్క్వేర్ ఈజ్ 49. 9 9s are 81. 9 9s are 81. 7 పవర్ 3 ఇంటూ 4n. పవర్ లో బ్రాకెట్ కనుకుంటే ఏ పవర్ m ఇంటూ n అవుతుంది. ప్లస్ 1 అన్నాడు. ప్లస్ 1. 1 ప్లస్ 1 ఆన్సర్ ఎంత? 2. దీని ఆన్సర్ ఏమో 1 వచ్చింది. దీని ఆన్సర్ ఏమో 1 వచ్చింది. 1 ప్లస్ 1, 1 ప్లస్ 1 2. నౌ ఇది చూడండి సార్, ఫైండ్ ద డిజిట్స్. ఇది ఒక మోడల్. ఫైండ్ ద డిజిట్స్ ఇన్ ది హండ్రెడ్స్ ప్లేస్, థౌజండ్స్ ప్లేస్. ఇవన్నీ ఒక మోడల్స్. ఇవన్నీ ఒక మోడల్స్ తర్వాత ఏవైతే అడ్వాన్స్డ్ లెవెల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో అది మనం డిస్కస్ చేద్దాం. ఫైండ్ ద డిజిట్ ఇన్ ది టెన్స్ ప్లేస్ ఆఫ్ 5 ఇంటూ 2 పవర్ 50. 5 ఇంటూ 2 పవర్ 50లో 5 ఇంటూ 2 పవర్ 50లో టెన్స్ ప్లేస్ ఎంత అని అడిగాడు. టెన్స్ ప్లేస్ ఎంత అని అడిగాడు. టెన్స్ ప్లేస్, యూనిట్స్ ప్లేస్ అడగలేదు. టెన్స్ ప్లేస్ ఎంత అని అడిగాడు. ఎందుకు టెన్స్ ప్లేస్ అడిగాడంటే ఇది 5 ఇంటూ 2 ఇంటూ 249. 5 ఇంటూ 2 ఇంటూ 2 పవర్ రైట్ 49. 5 2s are 10 అంటే యూనిట్ డిజిట్ అనేది 0 వస్తుంది. 5 2ల 10 యూనిట్ డిజిట్ అనేది 0 వస్తుంది. దీని యూనిట్ డిజిట్ కనుక్కుంటే చాలు. దీని యూనిట్ డిజిటే 2 పవర్ 49 యొక్క యూనిట్ డిజిటే ఆన్సర్ లో టెన్స్ ప్లేస్ అవుతుంది. ఆన్సర్ లో టెన్స్ ప్లేస్ అవుతుంది. 5 ఇంటూ 2 పవర్ 50. 2 పవర్ 50 అంటే 2 ఇంటూ 2 పవర్ 49. 5 2ల 10.
10ని మనము ఏ నెంబర్ తోటి మల్టిప్లై చేసినా, ఇక్కడ చూడండి సార్, 2 power 3 into 10 80. టెన్స్ ప్లేస్ ఏమైంది, దీని యూనిట్స్ ప్లేస్ అయింది. టెన్స్ ప్లేస్ ఏమైంది, దీని యూనిట్స్ ప్లేస్ అయింది. 2 power 5 into 10 320. దీని టెన్స్ ప్లేస్ ఏమైంది, దీని యూనిట్స్ ప్లేస్ అయింది. దీని యూనిట్స్ ప్లేస్ అయింది. అర్థమైంది కదా ఎందుకు వాడు క్వశ్చన్లో డిజిట్స్ ఇన్ ద టెన్స్ ప్లేస్ అన్నాడు. యూనిట్స్ ప్లేస్ ఖచ్చితంగా మనకు 0 వస్తుంది కాబట్టి, యూనిట్స్ ప్లేస్ మనకు ఖచ్చితంగా 0 వస్తుంది కాబట్టి. సో 2 power 49 యూనిట్ డిజిట్ ఎంత, 4 12 48 ప్లస్ 1 a power 4k plus 1 ఇది ఏ. ఆన్సర్ ఎంత, యూనిట్ డిజిట్ 2. ఆన్సర్ యూనిట్ డిజిట్ 2. 5 into 2 power 50 అడిగాడు, మనకు టెన్స్ ప్లేస్ అడిగాడు. ఎందుకు టెన్స్ ప్లేస్ అడిగాడంటే యూనిట్స్ ప్లేస్ 0 వస్తుంది. 5 into 2 into 2 power 49. 5 2 10. 10 అంటే యూనిట్ డిజిట్ కరెక్ట్ గా 0 పడుతుంది. ఇది టెన్స్ ప్లేస్. కావాలంటే మిగతా నంబర్ యొక్క యూనిట్స్ డిజిట్ కనుక్కోవాలి. 2 power 49. 49 అంటే 4 into 12 plus 1. a power 4k plus 1. a power 4k plus 1 is a. a power 4k plus 1 is a. ఐ హోప్ ఈ లాజిక్ అర్థమైంది అనుకుంటా. కళ్యాణి, మనం ఇంకా ప్రాబ్లం సాల్వ్ చేయలేదు, ఇంకో 5 నిమిషాలు పడుతుంది ఆ ప్రాబ్లం చేయడానికి. a power m power n, ఏ పవర్ ఎం పవర్ ఎన్ పావని. ఏ పవర్ ఎం పవర్ ఎన్ అంటే ఏ పవర్ ఎం ఇంటూ ఎన్ పావని. సో 3 into 4n. దీన్ని నేను 4 into 3n గా రాసుకున్నాను. ఏ పవర్ 4k. ఏ పవర్ 4k ఫామ్ ఏంటి, రైట్, ఏ పవర్ 4. ఆల్రెడీ మనం 4 into ఎనీ నంబర్, పవర్ గనక 4 into ఎనీ నంబర్ ఉంటే, 4 into ఎనీ నంబర్ ఉంటే రైట్ 7 power 4. 7 power 4 అంటే 7 square into 7 square. 9 into 9 81. యూనిట్ డిజిట్ అంతా 1. ఇది అర్థమైంది కదా. 5 into 2 power 50. ఇది కూడా చూడండి. Find the digit in the hundreds place of, find the digit in the hundreds place of 5 square into 2 power 100. 5 square into 2 power 100. నేను దీన్ని ఇలా రాసుకుంటున్నాను. ఎందుకు హండ్రెడ్స్ ప్లేస్ అన్నాడో ఇలా రాసుకుంటే మీకు అర్థమవుతుంది. 5 square into 2 square into 2 power 98. 5 into 2 10. 10 square. 10 square అంటే 2 power 98. ఇక్కడ లాస్ట్ 2 డిజిట్లు ఏమొస్తాయి, 0 0. ఈ నంబర్ యొక్క యూనిట్ డిజిటే హండ్రెడ్స్ ప్లేస్ లో ఉంటుంది. 2 power 98 యొక్క యూనిట్స్ ప్లేసే హండ్రెడ్స్ ప్లేస్ లో ఉంటుంది. 5 square into 10 square. 5 square is 25. 2 square is 4. 4 5ల 25ల 100. అంటే లాస్ట్ 2 డిజిట్లు నాకు 0 0 వచ్చింది. ఇది యూనిట్స్ ప్లేసు, ఇది టెన్స్ ప్లేస్. హండ్రెడ్స్ ప్లేస్ ఏమైంది, 2 power 98 అయింది. 2 power 98 అయింది. 2 power 98 కి యూనిట్ డిజిట్ ఎలా కనుక్కుంటాము, 2 power 4 into 24 plus 2. a power 4k plus 2. ఆన్సర్ ఈజ్ a square. 2 square. ఆన్సర్ ఈజ్ 4. 2 square. ఆన్సర్ ఈజ్ 4. ఈ 2 ప్రాబ్లమ్స్ ఎందుకు అక్కడ టెన్స్ ప్లేస్ అడిగాడు, యూనిట్స్ ప్లేస్ 0 అయింది. ఎందుకు ఇక్కడ హండ్రెడ్స్ ప్లేస్ అడిగాడు, ఇక్కడ లాస్ట్ 2 ప్లేసులు 0 0 అయింది. 5 square into 2 square. 10 square is 100. 10 square is 100. So 100 is last 2 places 0 0. అర్థమైందా సార్ ఈ లాజిక్స్?